హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ఓకే, ఏపీకి బిల్గేట్స్ రావడం 2047 వరకు ఏపీకి తిరుగులేదు. విజనరీ సీఎం చంద్రబాబు అన్న బిల్గేట్స్. ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు కేఎస్పీ గారు, కేఎస్ ప్రసాద్ గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఏపీకి బిల్గేట్స్ వచ్చారు. 2047 వరకు ఏపీకి తిరుగులేదు. విజనరీ సీఎం ఎవరు అంటే చంద్రబాబు అని చెప్పేసి చేతులెత్తి చెప్పొచ్చు అని చెప్పేసి బిల్గేట్స్ అన్నారు. వీటిపైన ఏమంటారు సార్ ఈ విశ్లేషణ? చిన్న పునుగులకే ఇప్పుడు ప్రపంచ దేశాల్లోంచి చాలా ఒక అత్యున్నత సదస్సు ఢిల్లీలో ఏఐ సదస్సు చదువుతుంది, ప్రధానమంత్రి గారి అధ్యక్షత. దానికి బిల్గేట్స్ గారికి ఇన్విటేషన్ లేదు. ఏఐ టెక్నాలజీకి సంబంధించిన వరల్డ్ వైడ్లో మైక్రోసాఫ్ట్ ఒకప్పుడు ఎంఎస్ ఆఫీసులు ఇవన్నీ మనకు తెలియదే కదా, దే యూస్ టు డిక్టేట్ టర్మ్స్. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ డెవలప్మెంట్ సెంటర్కి మైక్రోసాఫ్ట్కి ఉచిత పథకాల కింద ఉచిత ల్యాండ్ అవన్నీ ఇచ్చారు. సరే, ఇది 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 మనం దాని మీద డిబేట్ చేద్దాం. నిన్న ఏఐ సదస్సుల్లో కూడా సమ్ ఎయిర్ దే ఆర్ క్లియరింగ్ ఇట్. ఏది ప్రయత్నిస్తున్నారు ఏఐ టెక్నాలజీతో కదా వరల్డ్ వైడ్ ఇది అడాప్ట్ అయిపోయి మనం వస్తే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్కే 75% రిసెషన్ వస్తుంది. అంటే 75% మొన్న దానికి ప్రాక్టికల్గా గూగుల్ ఎంతమంది ఎంప్లాయీస్ని వెనక్కి తీసేసిందో చూసాం కదా, ఏ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోకపోతే అన్న దగ్గర హ్యూజ్ స్లాష్ ఇన్ వరల్డ్ వైడ్. అదేం చేస్తుందంటే, మీకు ఉదాహరణకి ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక 1000 పేజీల ఒక పుస్తకం ఉందనుకోండి సార్, దాన్ని ఎసెన్స్ని ఒక 10-20 సెంటెన్స్లో మీకు చెప్పేస్తుంది మొత్తం. వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ అంత టెక్నాలజీ. ఇప్పుడు మనం రోబోటిక్స్తోనూ ఇప్పుడు ఇవన్నీ మన హాస్పిటల్స్లో ఏ టెక్నాలజీ అంటే వరల్డ్ వైడ్ హాస్పిటల్స్లో కూడా 99% అబౌవ్ సక్సెస్ రేషియోతో చేస్తున్నారు వాళ్ళు, రోబోటిక్స్ వాళ్ళు యూజ్ చేస్తూ. సో ఈ సక్సెస్ రేషియోలో ఇప్పుడు మనం హౌ మచ్ వీఆర్ ఎక్విప్డ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఉంది. లోకేష్ గారినే తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇది ప్రజలకు ఇంట్రడక్షన్ టైప్లో అని చెప్తున్నాను. నేను టీసీఎస్ని తీసుకొచ్చాను, లేదంటే కాగ్నిజెంట్కి ల్యాండ్ ఇచ్చి పూజలు చేయించి ఇవన్నీ చెప్తున్నారు కదా. సో దీస్ ఆర్ ఆల్ నెవర్ బీన్ ఇన్ టు ఏఐ టెక్నాలజీస్. అవును సార్, ఇది ప్రజలు గ్రహించండి ఫస్ట్. వీళ్ళు పక్క అప్గ్రేడేషన్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అన్న దగ్గరే సాఫ్ట్వేర్ కంపెనీలతోనే మాట్లాడుతున్న దగ్గర వీళ్ళ నెత్తి మీద పిడుగుపోట్లే ఏఐ గురించి లేనిపోని మాటలు. అవును. తర్వాత ఇప్పుడు బిల్గేట్స్ గారు నిన్న అమరావతికి వచ్చారు. మొత్తం ఖాందాన్ అంతా ఉప్మా డబ్బాలు కట్టుకెళ్ళిపోయినట్టు క్యాబినెట్ అంతా కలిపడిపోయారు, తిరిగేశారు. ఒక్కొక్కరు ఇంట్రడక్షన్లతోనూ మనకి ప్రపంచాన్ని తిరగబెట్టేశారు. ఇది ఒక ఎత్తు. వ్యవసాయ క్షేత్రాలు చూపిస్తున్నారు, ప్రజలకు అర్థం అవ్వాలి. అమరావతి ల్యాండ్ దగ్గర 54,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంకా 1,00,000 పైకి ఎకరాలకి సంసిద్ధత ఉంది తీసుకోవడానికి. అక్కడ ఏ వ్యవసాయ క్షేత్రం ఉండకుండా దర్ ప్లానింగ్ టు డెవలప్ ఎవ్రీథింగ్. అక్కడ అరటి తోటల్లో నాటిలోనూ ఒక ఆవిడ తీసుకొచ్చి యాప్ చూపించి, ఆవిడకైతే ఇంగ్లీష్ రాదు, యాప్లు వాడేస్తున్నాం అని చెప్పి మైక్రోసాఫ్ట్ అధినేతకి యాప్ల గురించి డిస్కషన్ నడుస్తుంది టెక్నాలజీ పరంగా. ఇవన్నీ బిస్కెట్ అంటామా అనమా మనం? ఇది ఫస్ట్ గ్రహించగలిగితే ఇప్పుడు మనకి భారతదేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలిపితే ఓన్లీ 2 స్టేట్స్ సక్సెస్ఫుల్ మాడ్యూల్లో నడుస్తున్న ఆరోగ్యశ్రీ. తెలుగు రాష్ట్రాలు, ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్రప్రదేశ్. ఆన్ అగ్రిగేట్ 25 లక్షల రూపాయలు మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది ప్రతి ఒక్కడికి, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మనకి ఆయుష్మాన్ భారత్ అని తీసుకొచ్చారు భారతదేశంలో. కమ్మసాని గారు మొన్న పొగేసుకుని మరీ చెప్పారు కదా, అది ఎంత? 5 లక్షల కవరేజ్. దీనికి మనకి ఒక కార్డు కావాలి కదా. మనకి ఆరోగ్యశ్రీ అంటే ఆధార్ వైట్ రేషన్ కార్డు కావాలి. దీనికి ఏం కావాలా? ఒక కార్డు కావాలా, ఒక టెక్నాలజీ కావాలా, పలానా హాస్పిటల్తో టైఅప్లు కావాలా, జస్ట్ లైక్ ఆరోగ్యశ్రీ లాగా. దీన్ని అనుసంధానించడానికి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొత్త పేరు పెట్టారు, సంజీవని అని. సంజీవని, ఓకే. 3వ కంటికి అనుమానం రాకుండా. ఇది దీనికన్నా ముందు ఇంకో ఇంట్రడక్షన్ చెప్పాలి. చంద్రబాబు గారు ఏంటి చెప్తూ ఉంటారు? సంపద సృష్టిస్తాం, ఉపాధి కల్పన 20 లక్షల మందికి ఉద్యోగాలని. ఆయుష్మాన్ భారత్కి సంబంధించిన ఒక నేషనల్ లెవెల్లో ప్రాజెక్ట్ నడుస్తుంది. ఆయన అగ్రిగేట్ 400 నుంచి 4,000 కోట్లు. ఇది ఈ ఐడి కార్డులు, సీసీ కెమెరాలు, నెక్స్ట్ హాస్పిటల్స్ డేటా అంతా ఎక్కించడం, ఇలాంటి కార్యక్రమాలని ఇవన్నీ తీసుకెళ్ళి బిల్గేట్స్ ఏదైనా పెడితే బిల్డప్లు కామాట మైక్రోసాఫ్ట్ అని. మరి ఉపాధి కల్పిస్తాం అన్న మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరికో ఒక చిన్న శతక వాళ్ళందరికీ ఫ్రీగా లోకేష్ గారు ల్యాండ్లు ఇచ్చేస్తున్నారు కదా. అలా ఈ పాట డేటా సెంటర్లు ఉన్న సాఫ్ట్వేర్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న 400 కోట్ల ప్రాజెక్టులు మీకు ఇస్తామని చెప్పి
అలా అగ్రిగేట్ 10-20 కంపెనీల కింద వాటిని 10 కోట్ల చొప్పున స్ప్లిట్ చేస్తూ ఉపాధి కల్పన కార్యక్రమానికి ఎందుకు తెరలేపట్లేదు? మన మెడికల్ డేటా అంతా తీసుకెళ్ళి బిల్ గేట్స్కి ఇచ్చే కార్యక్రమం తెరలేపుతుంటే ఇది ఆశ్చర్యకరంగా లేదా ప్రజలకి? అవును. అంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు ఒకప్పుడు ఉండేది. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం చంద్రబాబు నాయుడు గారి సిద్ధహస్తుడు. బికాజ్ ఈజ్ క్యాపిటలిస్ట్ భావం. అంటే ఏ రకంగా సార్? సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ తెలంగాణలో తీసుకొచ్చారు, ఫ్రీ ల్యాండ్ ఇచ్చారు. ఆయనకి ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి డెవలప్మెంట్ సెంటర్ పెట్టాడు ఇక్కడ. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి ఏంటి? మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ఉంది. ఉపాధి ఎవరెవరికి కల్పించబడిందో ఒకసారి చెక్ చేయండి. వరల్డ్ వైడ్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి పనిచేస్తున్నారు కదా అక్కడ. అవును. మన ఆంధ్రప్రదేశ్ నుంచి పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎంతమంది పనిచేస్తారో సరే ఒక క్యాలిక్యులేషన్ స్టాటిస్టిక్స్ ఇవ్వనండి. ఇది కదా వాళ్ళు చెప్పేది. ఇప్పుడు టీసీఎస్ ఉంది, ఉదాహరణకి వాళ్ళు ఇచ్చిన ల్యాండ్లోనే కట్టారు. భారతదేశంలోనే ప్రపంచంలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఒక 2,000 మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. హౌ మచ్ పర్సంటేజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్? లేదా టీసీఎస్ ఇక్కడ ప్లాన్ చేసే దగ్గర క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలతో టైఅప్ పెట్టుకుని సర్కిల్ ఇస్తారా? అంటే మన తెలుగు ప్రజలకి తక్కువ ఉంటుంది అంటున్నారా? తక్కువ కాదండి. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ అనేవి ప్రాస్పెక్టివ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ రెస్పెక్టివ్ స్టేట్స్ అనేది లేదు, పాలసీ లేదు కదా. ఓకే ఓకే. ప్రధానికి మాకు 70% మాకు లోకల్ అనే లేదు. అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కంటే ప్రాబిలిటీస్ ఉంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఎలా ఉంటాయి? అవును. ఇప్పుడు భువనగిరి పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు మనకి ఇన్ఫోసిస్ ఈ కంపెనీలు ఉన్నాయి సార్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. భువనగిరి రేడియస్లోనే 70% రిక్రూట్మెంట్ ఇస్తూ ఉన్నారు అనుకోండి. భువనగిరిలో ఎంతమంది చదివి ఉంటారు ఇంజనీరింగ్లో? 10% కూడా కాకపోతే అక్కడ కంపెనీ పెట్టి వేస్టే కదా. అంచేత ఒక గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్లో దీస్ ఆర్ ఆల్ పీపుల్, దే క్రియేట్ ఎంప్లాయ్మెంట్. దీనికి యాజ్ ఇఫ్ మనం వండర్స్ అన్న దగ్గర మహా అయితే ట్యాక్స్ కడతారు. ఇవాళ ఈ బిల్డింగ్లన్నీ నేషనల్ లెవెల్లోనే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా జరుగుతాయి అందరికీ తెలిసిన విషయం. అంచేత చెప్పేదానికి దీనికి ఎక్కడైనా పొంతనుందా? క్యాపిటలిస్టిక్ భావాలతో ప్రైవేట్ వాళ్ళని ఎంటర్టైన్ చేసుకుని ముందుకెళ్ళడం. ఇప్పుడు ఐఎస్బీలు అడుగుతుంది. ఐఎస్బీ పెట్టాం, చంద్రబాబు రాయల్లో ఐఎస్బీ వచ్చింది, నిజంగా వచ్చింది. బేర్ మినిమం దాని రిక్వైర్మెంట్స్ ఏంటి? 5 సంవత్సరాలు మీరు ఎక్కడో పనిచేసి ఉండాలి ఓ పొజిషన్లో. 25 లక్షలు పైచీలకు ఫీజు కట్టి ఎంబీఏ చదవాలి అక్కడ. 25 లక్షలు బేర్ మినిమం ఫీజు. కానీ ఐఎస్బీ తీసుకొచ్చానని చంద్రబాబు గారు క్రెడిట్ తీసుకుంటారు. తెచ్చారు, కాదంటలేదు, ఆయనే తెచ్చారు. కానీ ఎవరికి ఉపయోగం? అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కట్టలేరు కదా. మరి అదే కదా చెప్పాలి తెలియాలి ప్రజలకి. ఇప్పుడు ద కాన్సెప్ట్ ఆఫ్ ఇప్పుడు మనకి ఐఐటి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టారనుకుందాం. ఎంట్రన్స్ జేఈ రేషన్ ఎవడైనా క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా అక్కడికి ఆంధ్రప్రదేశ్ నుంచి సీట్ వచ్చినట్టే కదా. సీట్ అలాట్ అయింది. ఇది చెప్పాలి మనం. లేకపోతే ఐఏఎమ్స్ అహ్మదాబాద్ తీసుకొచ్చారు ఈక్వల్ ధీటుగా. ఐఏఎమ్స్ ఆంధ్రప్రదేశ్ ఎంబీఏ మీకు ర్యాంక్ మెరిటే కదా. మెరిట్తో వచ్చిన దానికి ఫీజు ఐఎస్బీ అంత ఉండదు కదా. ఇక 25 lakhs చెప్పేస్తున్నారు మినిమం. అంటే మెరిట్ వైజ్గానా సార్? ఇప్పుడు మెరిట్ నాకు తెలియదు సార్. 5 years మీరు బేర్ మినిమం ఒక సీనియర్ పొజిషన్లో ఎంప్లాయ్ చేసి ఉండాలి. అట్లయితేనే మీరు డిగ్రీ ఎంబీఏ చదవడానికి అక్కడ లేదు వెసులుబాటు. అట్లయితేనే నువ్వు 25 లక్షలు కట్టి ఇందులో జాయిన్ అవ్వడానికి అర్హుడివి. ఎస్. ఇప్పుడు ఇక్ఫైలైట్ ఉన్నాయి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్. అవి ఫీజు ఎంత ఉంటుంది? నాకు మేనేజ్మెంట్ కోటాలో ఇంజనీరింగ్ సీట్ ఎంత ఉంటుంది? మేనేజ్మెంట్ కోటాలో ఇంజనీరింగ్ సీట్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ సార్. మినిమం 5 నుంచి 10 లక్షల పైన కదా. అంతే, అలాగే ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్స్ ఇప్పుడు బిల్ గేట్స్ మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. మన దగ్గర నుంచి ఎత్తుకెళ్ళడానికి వచ్చాడా, కొత్తది ఏమైనా తెచ్చి మనకి ఇవ్వడానికి వచ్చాడు. మెడికల్కి సంబంధించిన అవసరాలే మాట్లాడతాం. ఆయన ఒక వ్యాక్సిన్ తయారు చేశాడు. ప్రపంచం అంతా దానివల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్, రిప్రికేషన్స్ చూశారు. అలాగే ఆడపిల్లల మీద ఒక వ్యాక్సిన్ ఏదో తయారు చేస్తానని చెప్పి తెలంగాణలో ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాల్లో 150 మందినో ఎంతోమంది కొన్ని వేల మంది మీద టెస్ట్ చేస్తే 8 మంది పైచీలకు పిల్లలు చచ్చిపోయారు. అయ్యో, ఇది ట్రాక్ రికార్డ్. ఇలాంటి వాడు మనకు ఆంధ్రప్రదేశ్కి అవసరమా? ప్రపంచం అంతా అతన్ని ఎలిమినేట్ చేసింది టు అన్ ఎక్స్టెంట్. ఎందుకు? అవేం ఫైల్స్ అండి? ఎప్స్టీన్ ఫైల్స్. ఎస్. అందులో చిన్నపిల్లలతో ఇదన్న దగ్గర వాళ్ళ భార్యే అతనికి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చి వైడాకులు ఇచ్చింది. ఈ సెడ్ సారీ టు ద ఎంటైర్ వరల్డ్. అంటే బిల్ గేట్స్ వస్తే ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగాలు వస్తాయి అనే కాన్సెప్ట్తో వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. ఎలా? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ నేను ఇక్కడ చెప్పాను మీకు ఎగ్జాంపుల్. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ అక్కడ ఉన్నదాంతో ఏం చేయడానికి వస్తుందంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద, మెడికల్ దాని మీద ఒక ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే చేయడానికి వస్తుంది. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ఇవాళ మీకు మెడికల్ ఫర్టర్నిటీకి సంబంధించిన అతను ప్యాథటిక్ అండ్ మెజరబుల్ ఫెయిల్యూర్స్ వీ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్. అలాంటి ఆంధ్రప్రదేశ్ మెడికల్ డేటా అంతా ఆయనకి ఇస్తామంటే ఆ వ్యాక్సినేషన్, కరోనా టైంలో ఆయన కనిపెట్టిన వ్యాక్సినేషన్కి మైక్రోసాఫ్ట్ చేసిన దానికి బూమరంగ్ అయింది. Banned, it is got banned in the entire world. AI Technology Summit ki is not invited by the respective Republic of Andhra Pradesh, Republic of India.
ఆ క్రెడెన్షియల్స్ లేని మనిషి మన ఆంధ్రప్రదేశ్కి అవసరమా? మన ఆంధ్రప్రదేశ్ ఇండియా రిజెక్ట్ చేసిన వ్యక్తికి ఆంధ్రప్రదేశ్కి ఏంట్లో పని? వీఆర్ నాట్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ రిపబ్లికన్ ఆఫ్ ఇండియా. మనది కూడా ఫెడరల్ సిస్టంలో స్టేటే కదా, ఫెడరల్ స్టేటే కదా. ఏ స్టేట్కి లేని బాధ మనకెందుకు? ఇది జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్. హెరిటేజ్ మీద యూజ్ డిబేట్ జరుగుతుంది. అలాగే లడ్డూ ప్రసాదం మీద ఇవాళ నుంచి మాట్లాడమని మౌనమును వ్రతం పెట్టినందుకు వీటన్నిటికీ బొమ్మరంగే బొంబార్డింగ్ అవుతుంది. సో దాన్ని నుంచి తప్పించుకోవడానికి ఏంటంటే ఒక పెద్ద గీత చిన్న గీత ఫార్ములాలో బిల్ గేట్స్ గారిని తీసుకొచ్చి పునుగులు తినిపించి సంజీవని ప్రాజెక్ట్ ఆయన అదాన పెడతాం. అదే సార్, మీరు ఇందాక సంజీని అంటున్నారు. వాట్ ఈస్ సంజీని సార్? సంజీవని ప్రాజెక్ట్ అంటున్నారు కదా, అది హెల్త్ పరంగా అని చెప్పేసి అన్నారు మీరు ఇంత ఇంట్రడక్షన్లో. అది ఏంటి సార్ అసలు, దానివల్ల ఏమవుతుంది అని? ఇప్పుడు మెడికల్ హెల్త్ కార్డులు అన్నవి ఇప్పుడు ఆయుష్మాన్ భారత్లో 5 లక్షలకి లిమిటేస్ చేస్తూ మన స్టేట్లో ఆరోగ్యశ్రీని మెల్లిగా తప్పించేస్తారు. ఆరోగ్యశ్రీ ఎంత 25 లక్షల కవరేజ్. ఈ సెంట్రల్ గవర్నమెంట్తో అనుసంధానించుకున్నారు అనుకోండి సంజీవని ప్రాజెక్టు, ఆయుష్మాన్ భారత్ అంటారు దాన్ని. పెద్ద దగ్గర ఆయుష్మాన్ భారత్లో సంజీవని ఓకే దానికి అలాగా బిల్డప్ ఇస్తున్నారు. ఇచ్చారనుకోండి పైలట్ ప్రాజెక్ట్ కింద మన ఆంధ్రప్రదేశ్ ఎంచుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ 400 to 4,000 crores గ్రాంట్ వచ్చేస్తుంది. పట్ట వచ్చి కార్డులు తెరిచి బిల్డప్లు ఇచ్చారనుకోండి, టక్ మన ఊరంతా పెంచారు. అలా పెమ్మసాని గారు ఫస్ట్ చెప్పినప్పుడు ఏంటి 28,000 మంది అంటే లేదండి ఇంకా అంత కూడా డేటా లేదు సార్ మన దగ్గర అని చెప్తున్నారు. పక్కన 28,000 మంది ఎక్కడ గుంటూరు జిల్లా లేకపోతే గుంటూరు పెమ్మసాని గారి కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి 10 లక్షలు 20 లక్షలు పైన ఉంటారు ఓవరాల్గా ఆరోగ్యశ్రీలో కవరేజ్ అవుతున్నారు. ఏం చెప్పాలి దాని గురించి? ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఉన్న ఆరోగ్యశ్రీకి సంజీవని లాగా అది యాడ్ అయింది అనుకోండి, 25+5 30 లక్షల బెనిఫిట్ ఉంటుందా ఉంటుందా? ఇక్కడ కేసీఆర్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అది అనౌన్స్ చేసింది అదే. ఆయుష్మాన్ భారత్ మీకు యాడ్ అవుతుందంటే వీళ్ళు యాక్సెప్ట్ ఇట్ అన్నారు. ఎగ్జిస్టింగ్ ఆరోగ్యశ్రీతో వీఆర్ గెటింగ్ 25 lakhs. ఇది కదా కావాలి. సపరేట్గా మళ్ళీ సంజీవని అని చెప్పి ఉన్నది తీసేసేది వస్తే 25 lakhsకి రీప్లేస్మెంట్ సంజీవని కాదు అనుకుందాం, అయితే ఆయుష్మాన్ భారత్ కాదు. దానికి ఆన్సర్ ఎవరు ఇస్తారు? ఉదాహరణకి అది ఆరోగ్యశ్రీ ప్రాజెక్టులు తీసి మీరు చేద్దాం అన్న దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఉపాధి కల్పన అనే కాన్సెప్ట్లో డేటా సెంటర్ని ఇక్కడ ఉన్న లోకల్ డేటా అథారిటీస్కి ఎందుకు ఇవ్వట్లేదు? ఇవన్నీ క్వశ్చన్ మార్క్సే సార్. అంతే, అంతా రేస్ చేస్తేనే ఇవి బయటికి పడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు బిల్ గేట్స్ ఏపీకి రావడం చంద్రబాబుతో ఉన్న పాత ఫ్రెండ్షిప్పే అంటారా? చంద్రబాబు గారితో ఉన్న పాత ఫ్రెండ్షిప్కి మీ ఇంటికి వస్తే బాగుంటుందా, లేకపోతే సచివాలయంలో కూర్చొని సంజీవని ప్రాజెక్టులు ఇవన్నీ డిస్కస్ చేయడానికి వస్తే బాగుంటుందా? అంటే ఇంతకుముందు కూడా చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు బిల్ గేట్స్ని ఇన్వైట్ చేశారు, వచ్చారు, చాలా కంపెనీస్ పంపించారు, డెవలప్ అయింది అని చెప్పేసి అన్నారు. అండ్ అప్పుడు డెవలప్మెంట్ చూసి బిల్ గేట్స్ గారు విజనరీ ఉన్న సీఎం అని చెప్పేసి అంటున్నారు కదా. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఉంది, ఒక హ్యూజ్ ర్యామ్సమ్ ప్రాజెక్ట్ ఒకటి ఆంధ్రప్రదేశ్కి వస్తుందంటే మీరు చెప్పండి, మన దగ్గర నుంచి తిరిగి ప్రాజెక్ట్ వెళ్తుంది అక్కడికి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.